హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ పేపర్ 1 జూన్ 20, 2005 షిఫ్ట్ 2లో జరిగిన మ్యాథమెటిక్స్ బిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ 2005 జూన్లో షిఫ్ట్ 2 జరిగాయి. ఇందులో మ్యాథ్స్ బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్, 100 కోట్ల సంఖ్యలో ఉండే అంకెల సంఖ్య ఎంత? ఇక్కడ ఏమడిగిండు? అంకెల సంఖ్య అడిగిండు. 100 కోట్ల సంఖ్యలో 100 కోట్ల సంఖ్యలో అంకెల సంఖ్య అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 కోట్లు, ఒక కోటికి ఎన్ని సున్నాలు? 7 సున్నాలు. 100 కోట్లు ఎన్ని అంకెలు ఉంటాయి? 3 అంకెలు ఉంటాయి. 7 + 3 10. ఎన్ని ఉంటాయి? 10. 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇట్లా కాకుండా కూడా మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, 100 కోట్లు, 100, ఇక్కడ 7 సున్నాలు వచ్చేటట్టు చూసుకోవాలి. 3, 5, 6, 7, 100 కోట్లే కదా. ఇక్కడ అంకెలన్నీ లెక్క పెడితే 10 అవుతాయి. అలా కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా చేసుకోవాలి. ఈజీ. నెక్స్ట్, 1 లీటర్ డీజిల్ ధర ₹95.70. ఒక పెట్రోల్ బంక్ ఒక రోజు 700 లీటర్ల డీజిల్ అమ్మితే ఆ రోజు వారికి ఎంత డబ్బు వస్తుంది? రోజుకి 700 లీటర్ల డీజిల్ అమ్మితే ఆ రోజుకి ఎంత డబ్బు వస్తుంది అని అడిగారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 లీటర్ డీజిల్ ధర 95.70 కదా, లీటర్ డీజిల్ ధర. పెట్రోల్ బంక్ ఒక రోజు 700 లీటర్ల డీజిల్ అమ్మితే 700 లీటర్ల డీజిల్ అమ్మితే రోజువారీ ఎంత వస్తుంది? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఇస్ 66,990 వస్తుంది ఆన్సర్. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఓన్లీ. నెక్స్ట్, శ్రీనివాస రామానుజం 125వ జయంతి పురస్కరించిన భారత ప్రభుత్వం ఈ సంవత్సరానికి జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించింది. 2012 గుర్తుంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. శ్రీనివాస రామానుజన్ సంఖ్య అయినా ఇంపార్టెంట్. శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి 2012లో పురస్కరించుకున్నారు. నెక్స్ట్, 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఒక పూర్ణ సంఖ్యే అవుతుంది. నెక్స్ట్, కింది వాణిలో 8చే భాగించబడని సంఖ్య ఏది? 8 నుంచి భాగించబడాలంటే లాస్ట్ చివరి 3 సున్నాలు అయి ఉండాలి, లేకుంటే లాస్ట్ మూడు అంకెలు 0 అయి ఉండాలి, లేకుంటే లాస్ట్ 3 అంకెలు 8తో భాగించబడేది అయ్యైనా ఉండాలి. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ని చెక్ చేస్తే అయిపోతుంది ఈ ప్రాబ్లం. ఎలానో చూద్దాం. సో ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ 0 లేదు కాబట్టి అన్ని చెక్ చేసుకుంటాం. 4, 9, 4, 5, 6 ఉంది. 4, 5, 6 8తో క్యాన్సిల్ అవుతుందా? 8 1 8 5 40. 40 అంటే 56 ఉంటుంది. 56 ఉండి 8 5 40, 8 6 48, 8 6 48, 8 7 56. ఇది భాగించబడని అన్నారు కాబట్టి ఈ డిజిట్స్ భాగించబడదట. మనం చెక్ చేద్దాం ఒకసారి. 8 6 8 4, ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తే అయిపోతుంది. బై 8, 8 1 8 8 64, 64 4, 8 5 40, 40 అంటే 4 మిగులుతుంది. ఇది భాగించబడదు. ఆన్సర్ ఈస్ 4. మనకు ఒక ట్రిక్ తెలిస్తే సరిపోతుంది. 8 యొక్క భాగనీత సూత్రాలు తెలియాలి అంతే. నెక్స్ట్, అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. 2 విభిన్న బిందువుల గుండా మనం ఎన్ని రేఖలైనా గీయవచ్చును. రెండు విభిన్న బిందువుల నుండి ఎన్ని రేఖలైనా ఎట్లా గీస్తాం? ఒకటే రేఖ గీయచ్చు. ఒక బిందువు నుండి చాలా గీయచ్చు. 2 బిందువుల నుండి ఒకటే గీయచ్చు. ఇక్కడ ఎన్ని అయినా అని ఉండవు, అందుకే ఇది రాంగ్. నెక్స్ట్, ఒక వృత్తంలో ఒక చాప మరియు 2 వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తాము. త్రిజ్యాంతరం అంటాం. చాప మరియు 2 వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని ఏమంటాము? త్రిజ్యాంతరం అని అంటాము. నెక్స్ట్, 5 గంటలకు గడియారంలోని నిమిషాలు మరియు గంటల ముళ్ళు మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది? ఇది చాలా ఈజీ. 5 గంటలు అంటే మన క్లాక్ ఇక్కడ డ్రా చేసుకుందాము. 5 గంటలకి ఇక్కడ 12, 5, 6, 9. 5 గంటల కంటే ఇలా ఉంటుంది. ఇది స్మాల్ అండ్ ఇది బిగ్ అండ్ ఇక ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఇలా ఇది ఏ రకమైన కోణం ఏర్పడుతుంది? అధిక కోణాన్ని ఏర్పడుతుంది. ఆన్సర్ ఇస్ అధిక కోణం. -2025 కంటే ఎంత ఎక్కువ? -2025 కంటే ఎంత ఎక్కువ? 4050 ఎక్కువ అని ఉంది. 4050 ఎక్కువ అంటే 2 ప్లస్ చేసిర్రు అంతే. ఇక్కడ -10, -2, -18 ప్లస్ 36 -3 -97. ఇది చేద్దాం ఫస్ట్. ఇక్కడ బోర్డ్ మాస్ రూల్ని మనం యూజ్ చేయాలి. బోర్డ్ మాస్ అంటే దేన్ని ఫస్ట్ అడిషన్ చేయాలి, దేన్ని ఫస్ట్ మల్టిప్లై చేయాలి, దేన్ని ఫస్ట్ డివిజన్ చేయాలో తెలుసుకోవాలి. బోర్డ్ మాస్ ఇక్కడ వేసాను. ఫస్ట్ ఏంటిది? బ్రాకెట్స్, హాఫ్స్, డివిజన్, మల్టిప్లై. డివిజన్స్ ఉన్నాయా? లేవు. మల్టిప్లై ఉంది. మల్టిప్లై ఫస్ట్ చేయాలి. -10 -+18, తర్వాత ఇక్కడ +36 -3 ఉంది. 36 3 ఎంత? 6 3 6 18 18 + 1 3 3 9 1 -108.
ప్లస్ 97. ఇప్పుడు మనం దీన్ని చేస్తే -10 + 18 ఎంత? +8. -10 + 18 +8. +8ని -108 97. -108 + 97 ఎంత అవుతుంది? -11. ఇప్పుడు +8 -11 ఎంత? -3. ఆన్సర్ ఇస్ -3. కింది భిన్నాలు ఆరోహణ క్రమంలో రాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్, ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. ఆరోహణ క్రమం అంటే ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద వరకు రాయాలి. ఇందులో చిన్న నుండి పెద్ద వరకు తెలుసుకోవాలంటే ఇందులో కూడా ఒక ట్రిక్ ఉంటుంది, అదేంటో మనం తెలుసుకుందాం. 10/4 లవాలన్నిటికీ మనము 0 యాడ్ చేసుకోవాలి. 10/3, 30/6, 70/12, 50/8 ఇలా తెలిసిపోద్ది. దేనికైనా కూడా మనం ఇచ్చిన వాటికి 0 యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 4 1 జా 4 2 జా 8, 4 2 జా 8 కదా. 3 1 జా 3 3 జా 9, 6 1 జా 6 5 జా 30, 12 1 జా 12 1 జా 12 5 జా 60, 10 మిగులుతుంది. కానీ ఇక్కడ మరి హాఫ్ 0.10 ఉంటుంది. అది ఇప్పుడు చిన్న నుండి పెద్ద వరకు వస్తుందా? ఈ విధంగా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. అర్జున్ బస్సులో 9 కిలోమీటర్లు 27 మీటర్ల కారులో 4 కిలోమీటర్లు 325 మీటర్లు మరియు నడకలో 2 కిలోమీటర్లు 630 మీటర్లు ప్రయాణించాడు. అతను మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు? ఈ మొత్తం అడిషన్ చేస్తే అయిపోతుందండి. ఎలా అంటే 9 కిలోమీటర్లు 27 మీటర్లు. ఇది ఎలా రాసుకోవాలంటే 9 కిలోమీటర్లు 27 మీటర్లు, 4 కిలోమీటర్లు 325 మీటర్లు, 2 కిలోమీటర్లు 630 మీటర్లు. ఇది మొత్తం చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5 12 2 + 3 5, 5 + 6 11, 11 12, 10 14 16, 16 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల 225 మీటర్లు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్. ఇది తప్పించారండి ఆన్సర్. మన ఆన్సర్ అనేది 16 కిలోమీటర్ల 225 మీటర్లు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్. భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? PC మహలనబీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4x + 3x - 2 = 2x + 9. అయితే ఇక్కడ చూడండి, 4x + 3x - 6 = 2x + 9. ఇక్కడ 4x + 3x ఎంత అవుతుంది? 7x - 6 = 2x + 9. ఇక్కడ 7x ఉంది, 2x ఇటు వస్తే 5x అవుతుంది. 6x మైనస్ ఉంది కాబట్టి అటు సైడ్ అయితే ప్లస్ 15. x = 3. ఆన్సర్ ఇస్ రైట్ 3. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. రమేష్ 100 మీటర్ల పొడవు మరియు 50 మీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార ప్లాట్ను కంచె వేయాలనుకున్నాడు. కంచె వేయటకు ఖర్చు 1 మీటర్కి 20 అయితే ఆ ఫ్లాట్ చుట్టూ కంచె వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి, 100 మీటర్ల పొడవు మరియు 50 మీటర్ల వెడల్పుగా దీర్ఘచతురస్రాకార ఫ్లాట్ అన్నారు. అంటే 100 మీటర్ల పొడవు 100 మీటర్లు వెడల్పు 50 మీటర్లు దీర్ఘచతురస్రాకార కంచె వేయడానికి 1 మీటర్కి 20 రూపాయలు అయితే మొత్తం వేయడానికి ఎంత అంటే ఫస్ట్ మనకు చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B అంటే 2 × L + B అంటే 100 + 50 150 ఎంత? 300 అవుతుంది. చుట్టుకొలత 300. 1 మీటర్కి 20 రూపాయలు తీసుకుంటే 300కి ఎంత తీసుకుంటాడు? 2 3 6 6000 తీసుకుంటారు. 6000 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12 సెంటీమీటర్ల భుజంగా గల ఒక క్రమ పంచమి భుజి యొక్క చుట్టుకొలత ఎంత? క్రమ పంచమి భుజి యొక్క చుట్టుకొలత 60. క్రమ పంచమి భుజం అన్నారు కాబట్టి పంచ అంటే 5 కదా, 5n కాబట్టి 5 × 60 5 × 12 12 5 60 అలా ఆన్సర్. నెక్స్ట్, ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలకు 4000 మిల్లీలీటర్ నీళ్లు కలుపుతాడు. అతను అమ్మే పాలలో నీరు పాల నిష్పత్తి ఎంత? 1 లీటర్ పాలకు 400 మిల్లీలీటర్లు కలుపుతాడట. కాబట్టి నీరు పాల నిష్పత్తి ఇక్కడ ఎలా చేద్దామంటే, ఇక్కడ చూడండి, 1 లీటర్ పాలకు 400 మిల్లీలీటర్ నీరు కలుపుతాడు. ఇక్కడ నీరు పాల నిష్పత్తి అడిగిండు. నీరు 400 మిల్లీలీటర్లు, 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు. కాబట్టి ఈ 2 సున్నాలు 2 2 2 5 అంటే 2:5. 2:5 ఈ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ మనం 359 × 953ల లబ్దంలో పదుల సంఖ్యలోని మరియు ఒకట్ల సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత? అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ 3 డిజిట్స్. కాబట్టి వీటిని మనము లబ్దం చేస్తే వచ్చే సంఖ్య 9 అంకెల సంఖ్య అయి ఉంటుంది. ఇది ఆల్రెడీ 3rd క్లాస్ 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆన్సర్ ఈస్ 9. నెక్స్ట్ 26.858 / 2.6. దీన్ని ఏ విధంగా డివైడ్ చేయాలంటే
ఇక్కడ మనం డివైడ్ చేసే ఆన్సర్ 10.33 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 0.0625 పవర్ 3/4. దీన్ని బై 3/4 ఎలా చేయాలో ఇక్కడ చూద్దాము. 0.0625 3/4. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 625ని 5/4గా రాసుకోవచ్చు. 0.05 పవర్ 4 5/4 ఇంటూ 3/4. 3/4 అంటే ఇక్కడ 4 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ మిగిలేదు ఏంటంటే 0.05 పవర్ 3. పవర్ 3 మీన్స్ 0.05 పవర్ 3 మిగులుతుంది. 0.0 పవర్ 3 మీన్స్ 0.0 5 5 25, 25 5 125. 0.0125 is answer. నెక్స్ట్ క్వశ్చన్ 5 స్టార్ 8 7 స్టార్ 4 అనే సంఖ్యల్లో స్టార్ స్థానంలో ఒకే అంకె ఉంది మరియు దాని స్థాన విలువల వ్యత్యాసం 59940 అయితే ఆ అంకె ఏమిటి? అంటే స్టార్ స్థానంలో ఒకే అంకె ఉంది మరియు దాని స్థాన విలువలలో వ్యత్యాసం, అంటే దాని స్థాన విలువల వ్యత్యాసం ఇంత అయితే ఆ సంఖ్య ఏమిటి చెప్పండి అని ఉంది. స్టార్ ప్లేస్లో 6 ఉన్నదనుకోండి, 768764 అనే సంఖ్యలో స్టార్ స్థానంలో ఒకే అంకె ఉంది, దాని స్థాన విలువల వ్యత్యాసం. ఇది ఆన్సర్ ఈ 6 అండి. కింది వాటిలో ప్రధాన సంఖ్యల సమితి ఏది? ప్రధాన సంఖ్యల సమితి ఇక్కడ చూడండి. ఇందులో మంచి అబ్జర్వ్ చేస్తే 169 ప్రధాన సంఖ్య కాదు. ఒక్కొక్కటి నెగిటివ్ చేసుకున్నాం. 169 ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఇందులో 159 ప్రధాన సంఖ్య కాదు. 3 5 15 3 9. ఇందులో కూడా చూడండి ఒకసారి 119 ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య అయ్యేది ఈ సమితి మాత్రమే. ఇలా నెగిటివ్ ఏదో డిలీట్ చేసుకుంటూ వస్తే మన ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. నెక్స్ట్ 9 మామిడి పండ్ల ధర 288 అయితే 3/4 డజన్ మామిడి పండ్ల ధర ఎంత? అంటే 3/4 అని అంటే 75% అన్నట్టు. ఏ విధంగా చేయాలో చూద్దాం. 9 మామిడి పండ్ల ధర 288 అయితే 3/4 డజన్ మామిడి పండ్ల ధర ఎంత? డజన్ అన్నాడు అంటే 9 మామిడి పండ్ల ధర ఇంత. ఒక డజన్కి 12 వస్తాయి కదా. డజన్కి 12 కాబట్టి 4.75 వేసుకుందాం. ఇక్కడ 4.75 వేసుకుందామా. డజన్కి 12 కాబట్టి 4.75 ఇంటూ 12 చేస్తే మనకు కావాల్సిన మామిడి పండ్లు 9 డివైడ్ చేసుకుంటూ వద్దాము. 2 5 10 1 2 7 14 14 అంటే 2 5 10 1 2 ఇట్లా కూడా చేయొద్దు. మనం ఈ విధంగా వేద్దాం. 4.75 ఇంటూ 12 12 5 60 6 12 6 12 84 84 ప్లస్ 6 90 9 12 48 కదా. 48 ఇంటూ 9 48 57. నాకు 5700 మామిడిపండ్లు 5700 మామిడిపండ్లు 9 మామిడిపండ్ల ధర 288 అయితే 9 ఎక్కం 57 ఉంది కదా. 9 6 9 6 54 54 అంటే 3 మిగులుతుంది. 9 ముళ్ళ 27 27 అంటే మళ్ళీ 3 9 3 ఇలా 633 ని చేస్తే 1824 ఆన్సర్ వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజాకార పిరమిడ్ యొక్క అంచులు మరియు శీర్షాల సంఖ్య ఈ మరియు వి అయితే v/v ఈక్వల్ టు. త్రిభుజాకార పిరమిడ్ యొక్క అంచులు మరియు శీర్షాలు. త్రిభుజాకార పిరమిడ్ అంటే మనం ఏ విధంగా చేస్తాము? ఈ విధంగా ఇలా ఉంటుంది త్రిభుజాకార పిరమిడ్. అంచులు మరియు శీర్షాల సంఖ్య ఈ మరియు వి అయితే v/v ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఒక విద్యార్థి దశాంశాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయగలడు. అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం అవగాహన. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ కృత్యధార పద్ధతిలో విద్యార్థులు చేసిన పనిని ప్రదర్శించడం యొక్క ముఖ్య ఉద్దేశం తరగతి గదిని ఆసక్తికరమైన అభ్యాసన కేంద్రంగా మార్చడం. థర్డ్ది గణిత బోధన వనరులలో ఇది మానవ వనరు కాదు. తపాలా ఆఫీస్ మానవ వనరు కాదు. పాఠ్యపథక రచనలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశంపై విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను పరీక్షించే హెర్బర్షియన్ సోపానము. పునర్విమర్శ. కోణాల జతలు అనే పాఠ్యాంశ బోధనాభ్యాసంలో పరిపుష్టినిచ్చే మదింపు నిర్మాణాత్మక మదింపు. గణిత పాఠ్యపుస్తకాల్లో ఇవి చేయండి అని ఇవ్వబడిన సమస్యల ముఖ్య ఉద్దేశం బోధించిన భావనలపై విద్యార్థుల అవగాహన తెలుసుకోవడం.
నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.